Let's make Korean fried chicken. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈజీగా ఇంట్లోనే చేసుకునే క్రిస్పీ కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఇట్స్ మై ఫేవరెట్ ఫ్రైడ్ చికెన్. ఒకసారి మీరు కొరియన్ ఫ్రైడ్ చికెన్ తినడం ట్రై చేశారంటే ఇంకా మీకు రెగ్యులర్ ఫ్రైడ్ చికెన్ నచ్చదు. లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్, గార్లిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆనియన్ పౌడర్ అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్. ఇవన్నీ స్కిప్ చేయకుండా యూస్ చేయండి. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ పాప్రికా ఆర్ కారం. అండ్ మీకు ఎంత వాటర్ కావాలంటే అంత, లైక్ 2 cups ఆఫ్ వాటర్ వేసేసి సో మంచిగా మిక్స్ చేసి మన చికెన్ వింగ్స్ ఉంటాయి కదా, ఇందులో సోక్ చేయాలి వాటిని. ఇవి ఓవర్ నైట్ సోక్ అయితే చాలా బాగుంటాయి. అట్లీస్ట్ మీకు టైం లేకపోతే 1 or 2 hours సోక్ చేయండి. సో ఇప్పుడు మనం డ్రై బ్యాటర్, వెట్ బ్యాటర్ చేసుకుందాం. దీనికి ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ కార్న్ఫ్లోర్ ఉన్ను మైదా. సో యాక్చువల్గా అయితే కొరియన్ వింగ్స్ ఓన్లీ పొటాటో స్టార్చ్తో చేస్తారు, లైట్ కోటింగ్ తోటి. బట్ నేను ఇక్కడ అమెరికన్ స్టైల్లో చేస్తున్నా, కొంచెం కొరియన్ బ్రెడెడ్ చికెన్. చాలా బాగుంటుంది టేస్ట్, ఇట్లా ట్రై చేయండి. అండ్ అందులోనే సేమ్ సేమ్ ఇంగ్రీడియంట్స్, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ అండ్ పెప్పర్ యాడ్ చేసి కొంచెం జింజర్ పౌడర్ కూడా వేసుకోండి. ఇట్ గివ్స్ అడిషనల్ ఫ్లేవర్. అండ్ మిక్స్ చేసి కొంచెం సాల్ట్, లైక్ ఎక్కువ సాల్ట్ వేసుకోకండి, ఎంత తక్కువ సాల్ట్ ఉంటే అంత బాగుంటుంది టేస్ట్. సో అండ్ ఈ స్పైసెస్ మాత్రం కంపల్సరీ వేసుకోండి అనమాట. సో మంచిగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోనే మనం కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, లైక్ 1 స్పూన్, లైక్ 1 స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్. సో అదేం చేస్తుంది అంటే మంచి గుల్లగా వచ్చేటట్టు చేస్తుంది అనమాట బేకింగ్ పౌడర్. లెట్స్ మేక్ కొరియన్ గోచుజాంగ్ సాస్. సో ఈ సాస్ ఏంటంటే చాలా బాగుంటుంది. సో ఈ గ్లేజ్తో తింటే మాత్రం వింగ్స్ అంటే ఇది సాస్ లాగా వేయకుండా గ్లేజ్ లాగా వేస్తారనమాట. సో దీనికి నేను చూపిస్తున్నట్టు ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర ఉన్నాయి, లేకపోతే తెచ్చుకొనైనా చేయండి. సో ఇది మ్యాండేటరీ అనమాట. లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ బ్రాట్ సాస్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా వాడచ్చు. మీన్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సెసమీ ఆయిల్ వేసుకోండి. అలాగనే 1 స్పూన్ ఆఫ్ సోయ్ సాస్. మీ దగ్గర లైట్ ఉన్నా పర్లేదు, డార్క్ ఉన్నా పర్లేదు, ఎనీ సోయ్ సాస్ ఈజ్ ఓకే. అండ్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అది లైక్ 3 తీసుకుంటే మీరు సెసమీ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయ్ సాస్. అలాగనే రైస్ వెనిగర్, ఇది ఒక 3 స్పూన్స్, 4 స్పూన్స్ వేసుకున్నా పర్లేదు రైస్ వెనిగర్. సో 3 స్పూన్స్, నేనైతే ఎగ్జాక్ట్గా 3 స్పూన్స్ వేస్తున్నా. సో మీరు కూడా అట్లనే ట్రై చేయండి. సో మన స్టార్ ఇంగ్రీడియంట్ గోచుజాంగ్. ఈ సాస్ స్పైసీ సాస్ అనమాట. సో నేను ఒక 1 స్పూన్ వేసుకున్నా. సో మీరు ఎక్కువ స్పైస్ తింటే ఇంకొక హాఫ్ స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ వేసుకోవచ్చు. బట్ 1 స్పూన్ విల్ గివ్ మీ లైక్ పర్ఫెక్ట్ ఫ్లేవర్ అనమాట. ఇది మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. సో ఇప్పుడు మనం హనీ వేసుకోవాలి. సో హనీ అయితే నీకు ఆ గ్లేజ్ ఫ్లేవర్, ఆ గ్లేజ్ లుక్ వస్తుంది అనమాట. మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర హనీ లేకపోతే. అండ్ కొంచెం షుగర్ కూడా యాడ్ చేయాలి యాక్చువల్లీ. సో హనీ కూడా వేసుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ హనీ వేసుకోండి మీ స్వీట్నెస్కి తగ్గట్టు. మీరు ఎక్కువ స్వీట్ తినేటట్టయితే ఎక్కువ హనీ, తక్కువ స్వీట్ తినేటట్టయితే తక్కువ హనీ వేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ హనీ వేసినాను అనమాట. సో నాకు పర్ఫెక్ట్గా స్వీట్, మళ్ళీ ఎందుకంటే అడిషనల్గా కొంచెం చక్కెర ఇస్తాం కాబట్టి. సో ఇందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, మీ దగ్గర ఒకవేళ జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే మన రెగ్యులర్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేయండి, లేకపోతే సెపరేట్గా జింజర్ గార్లిక్ దంచైనా వేసుకోవచ్చు. ఒక 2 పాట్స్, ఒక చిన్న క్యూబ్. అండ్ టొమాటో కెచప్ మాత్రం ఖచ్చితంగా వేయాలి. సో మర్చిపోకండి ఈ స్టెప్. ఇది మంచి లుక్ ఇస్తుంది అనమాట సాస్కి, ఆ రిచ్ రెడ్ కలర్ ఇస్తుంది అనమాట. సో కంపల్సరీ అది ఒక 1 స్పూన్ అట్లా వేసుకోండి అనమాట. మీరు ఇంకొంచెం టొమాటో కెచప్ ఫ్లేవర్ పిల్లల కోసం అని అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే సిమ్మర్లోనే, లైక్ స్లో ఫ్లేమ్లోనే హీట్ అవుతూ, అది స్లో ఫ్లేమ్లో ఒక 5-10 minutes పడుతుంది. అలా బబుల్స్ వచ్చేంత వరకు, సాస్ థిక్గా అయ్యేంత వరకు అలా స్లో ఫ్లేమ్లో కలుపుతూ కంపల్సరీగా సాస్ రెడీ అయ్యేంత వరకు, థిక్గా అయ్యేంత వరకు దాన్ని హీట్ చేస్తూ ఉండండి. ఆ స్లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి, లేకపోతే సాస్ మాడిపోద్ది. సో మన డ్రై బ్యాటర్ని ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేద్దాము. లైక్ 3, నేను మొత్తం 6 cups చేశాను కదా. సో 3 cups ఒక సెపరేట్ ఇంకో బౌల్లో అండ్ 3 cups ఈ బౌల్లో. సో దీన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం. ఎందుకంటే దీంట్లో ఒకటి డ్రై బ్యాటర్ చేసుకోవాలి, ఒకటి వెట్ బ్యాటర్ చేసుకోవాలి. సో ఒక దాంట్లో వాటర్ వేసేయాలి మనం, లైక్ 3 cups ఆఫ్ వాటర్ వేసి మంచిగా మిక్స్ చేయండి మీరు, ఎందుకంటే అందులో 3 cups ఆఫ్ ఫ్లోర్ ఉంటుంది కాబట్టి. సో ఉండలు లేకుండా నీట్గా అదే బౌల్ తోటి ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు
ఈ స్టేజ్లో మీరు బ్యాటర్ని టేస్ట్ చేసి ఇన్ కేస్ ఏదైనా అడ్జస్ట్ చేయాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ ఫ్లేవర్ కానీ ఏదైనా. బట్ నేను చెప్పిన కొలతలతో చేస్తే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫ్రై చేయడానికి మనం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. సో చూసారు కదా, చికెన్ వింగ్స్ని ఫస్ట్ వెట్ బ్యాటర్లో డిప్ చేసి మంచిగా మునిగేటట్టు తీసి మళ్ళీ డ్రై బ్యాటర్లో ఒకసారి డిప్ చేసి మంచిగా కోట్ అవ్వనియండి డ్రై బ్యాటర్ని. ఎంత మంచి కోట్ అయితే అంత బాగుంటుంది టేస్ట్. సో డ్రై బటర్లో కోట్ అయిన తర్వాత తీసి ఆయిల్లో వేసి ఫ్రై చేయడమే. సో నేను ఆయిల్లో వేసేసి వరుసగా వన్ బై వన్ ఫ్రై చేస్తున్నా. సో ఇవేంటంటే కొరియన్ వింగ్స్ ఏంటంటే మనం నార్మల్గా చికెన్ అమెరికన్ కేఎఫ్సీ కానీ ఏదైనా ఏంటంటే డబుల్ ఫ్రై చేయరు అనమాట. సో కొరియన్ వింగ్స్ ఏంటంటే ది డబుల్ ఫ్రై ఇట్, అందుకని అవి బాగా క్రిస్పీగా క్రంచీగా జ్యూసీగా అండ్ థిన్ లేయర్ ఉంటుంది కాబట్టి సో ఆ థిన్ లేయర్ తోటి చాలా బాగా వస్తాయి అనమాట. సో అది స్పెషాలిటీ అనమాట. సో డబుల్ ఫ్రై అంటే ఏం లేదు, జస్ట్ ఒకసారి వేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టి కొంచెం చల్లగా అవుతాయి వింగ్స్, చల్లగా అయినాక మళ్ళీ దాన్ని రీఫ్రై చేయడం అంతే. సో మళ్ళీ ఒకసారి నూనెలో వేసి మళ్ళీ రీఫ్రై చేసి కొంచెం ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రైయింగ్ టెక్నిక్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆయిల్ ఆయిల్ కరెక్ట్గా హీట్ అవ్వాలి, అదంతా కరెక్ట్గా టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి. సో ఈ ఫ్రైయింగ్ టెక్నిక్ కూడా నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునే మన ఇండియన్ ఫ్రైడ్ ఫుడ్ బజ్జీలు అవి చేసుకుంటాం కదా, సేమ్ అట్లనే. బట్ చికెన్ కాబట్టి ఎట్లాగో రెండోసారి రీఫ్రై చేస్తాం కాబట్టి ఎక్సలెంట్గా కుక్ అయిపోతుంది. నేను కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఫస్ట్ టైం ఒర్లాండో డౌన్ టౌన్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది, సో అక్కడ టేస్ట్ చేసిన. అప్పటి నుంచి ఐ బికెమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఇట్. సో మీరు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్తే రెగ్యులర్ ఫ్రైడ్ చికెన్ తినకుండా కేఎఫ్సీ అట్లా కాకుండా కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసుకొని తిని టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఆ కొరియన్ రెస్టారెంట్లో మీరు వెళ్తే ఎక్స్పెన్సివ్ ఉంటాయి కంపల్సరీ వింగ్స్. సో అమెరికాలో ఫ్రైడ్ చికెన్ చాలా తక్కువ దొరుకుతాయి కదా, బట్ కొరియన్ రెస్టారెంట్స్లో మాత్రం ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ స్టిల్ వర్త్ ఇట్ అనమాట. చూసారు కదా నేను ఎట్లా రీఫ్రై చేస్తున్నాను వీటిని. సో జస్ట్ అట్లా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రీఫ్రై చేసుకోండి. రీఫ్రై చేసుకుంటే అది పర్ఫెక్ట్గా లోపల ఉడుకుతుంది, లోపల అలానే జ్యూసీగా ఉంటుంది, మనకు డ్రైగా అనిపించదు అండ్ ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారు కదా. అండ్ ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మనము పక్కకు తీసుకొని నేను కొన్ని వింగ్స్ పక్కకు తీసినాను ఇప్పుడు. సో మనం సాస్ కలుపుకోవచ్చు, లేకుంటే ఇలా డైరెక్ట్ కూడా తినేయచ్చు. నేను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన సాస్ ఉంది కదా, ఆ సాస్ని దాని మీద జస్ట్ గ్లేజ్ లాగా వేయడమే అనమాట. మామూలుగా మనం ఇప్పుడు బఫెలో వైల్డ్ వింగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు మొత్తం డిప్ చేస్తారు కదా సాస్ని. కొరియన్ వింగ్స్లో అలా కాదు. కొరియన్ వింగ్స్ యూజువల్లీ దే గ్లేజ్ ద సాస్ అనమాట. జస్ట్ అలా ఏసీ అయినట్టు ఉంటుంది, అక్కడక్కడ సాస్ తగులుతుంది, అక్కడక్కడ డ్రైగా ఉంటుంది. దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం మనం. సో నేనేం చేసిన అంటే కొంచెం లుక్ కోసము పైనకి వెళ్ళి కొంచెం సెసమీ సీడ్స్ వేసిన అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది సెసమీ సీడ్స్ వేస్తే. సో నువ్వులు వేసి దాని మీదకి వెళ్ళి స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి చాప్ చేసి వేసిన అనమాట. అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అసలు ఆయిల్ పీల్చని కూడా పీల్చలేదు, పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. మనకు అంత ఆయిల్గా అనిపించలేదు అసలు తింటుంటే. యమ్మీ టేస్ట్ వచ్చిందనమాట. సో కంపల్సరీ ట్రై చేయండి. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్, అది ఎంత పెద్ద టఫ్ ఏం కాదు. మన దగ్గర వింగ్స్ రెడీగా ఉంటే బ్యాటర్స్ టకటగా చేసేసుకొని ఫ్రై చేసుకొని జస్ట్ సాస్ మిక్స్ చేసుకోవడమే. మీకు ఒకవేళ సాస్ చేయడం పెద్ద ప్రాసెస్ అనిపిస్తే స్టోర్ బ్రాడ్ సాస్ తెచ్చుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ ప్లీజ్ like, share and comment and don't forget to click bell icon.